హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడేస్ వ్లాగ్ ఇస్ కుకింగ్ వ్లాగ్. అంటే ఇది మదర్స్ డే రోజు చేసిన వ్లాగే, బట్ నేను సపరేట్గా అప్లోడ్ చేశాను. అండ్ ఇది రెడీమేడ్ గోల్గప్పాస్ ఎట్లా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. చాలా సింపుల్. ఫస్ట్ అయితే మీకు కావాల్సిన ఎన్ని కావాలో అన్ని పొటాటోస్ని వాష్ చేసేసుకొని వాటిని మెత్తగా కుక్ చేసుకోండి విజిల్ వచ్చేదాకా. ఫస్ట్ అయితే కట్ చేసుకోండి, తొందరగా కుక్ అవుతాయి మమ్మీ చెప్పింది. సో నేనైతే ఇలా కట్ చేసుకొని నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ వచ్చేదాకా, ఐ మీన్ 3 to 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్నాను. అండ్ ఈ లోపు నేను ఆనియన్స్, అంటే మన పానీపూరికి ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ వాష్ చేసుకొని కట్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. సో చూడండి, టైం ల్యాప్స్లో పెట్టేసాలండి ఆనియన్స్ కట్ చేయడం అనేది కూడా. ఏం చూస్తారులే, బోర్ కొడుతుందని. బట్ నేను ఆనియన్స్ బాగా కట్ చేస్తానని మమ్మీ కూడా చెప్తుంది. అంటే చాలా చిన్నగా సన్నగా కట్ చేస్తాను. అండ్ నిజానికి నాకు ఆనియన్స్ కట్ చేయడం ఇష్టం లేదు చెప్పాలంటే. అండ్ కుక్ అయిపోయింది చూడండి, ఆఫ్ చేసేసారు. అండ్ ఈలోపు బాండీలో ఆయిల్ పోసేసుకొని ఎంత కావాలో, ఎక్కువ ఏం పోసుకోలేదండి, చాలా తక్కువే పోసుకున్నాను. మమ్మీ ఎక్కువ పోయొద్దని చెప్పింది. సో తక్కువ పోసుకొని స్టవ్ ఆన్ చేయలేదు, మర్చిపోయా. స్టవ్ ఆన్ చేసుకోవాలి. అండ్ చిమ్నీ ఆన్ చేసుకున్నాం, మేము కొత్తగా కొన్నాం కదా, సో వాడాలి కాబట్టి వాడేస్తున్నాము. అండ్ స్టవ్లో ఏమన్నా ఉంటే చెత్త చెదారాలు తీసేసి ఆయిల్ క్లీన్ చేసుకొని ఆయిల్ పోసుకొని ఆన్ పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ గోల్గప్పాస్ చాలా ఉంటాయి, కానీ మేము ముగ్గురం కదా, మ్యాక్సిమం మహా అయితే 12, 13, 15, అంతేగాని ఎక్కువ తినాం కదా. సో అందుకని ఒక 30 తీసి 10 ఎక్స్ట్రా తీసాను. సో కౌంట్ చేసి మరి తీసా, ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా పనికొస్తుంది. అండ్ పూరీస్ అయితే ఇలా వేయించేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఏం తిప్పనక్కర్లేదండి. పూరి కనుక ఒక సైడ్ ఫుల్లీ కుక్ అయిందంటే ఆటోమేటిక్గా అదే తిరుగుతుంది. నేను యాక్చువల్లీ ఇక్కడ నేనే తిప్పినట్టు ఉన్నాను. టు బీ ఫ్రాంక్, మనకు ఆత్రం ఆగదు కదా. సో ఐఎమ్ సారీ. దాని అంతటా అదే తిరుగుతుందండి, నేను తిప్పేశాను. మీకు చూడండి, నెక్స్ట్ ఇంకో రౌండ్ వేస్తాను. ఇది ఫస్ట్ శాంపిల్ మాత్రమే. అదిగోండి, మీరే చూడండి ఎలాగా తిరుగుతుంది అనేది. అదిగోండి, చూసారా? సో ఆటోమేటిక్గా దానంతటా అవే తిరుగుతాయి, మనం ఏం చేయనక్కర్లే. అండ్ అది తిరిగాక దట్ ఈస్ ద దట్ ఈస్ ద ఏమంటారు, దట్ ఈస్ హౌ, లైక్ దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు టేక్ దెమ్ అవుట్ అని. ఇంకా అలా ఇంకా అన్నీ వేయించేసుకున్నాము. అండ్ ఈ పానీపూరి అనేది బయట కన్నా మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్. కానీ యూ షుడ్ ఆల్సో నో, లైక్ ఎలా వాటర్ క్వాంటిటీ ఎట్లా కలుపుకోవాలి ఏంటి అనేది. అండ్ ఇక్కడ మా మమ్మీ హెల్ప్ చేస్తుంది చెప్పాలంటే. ఆయిల్ మన మీద పడితే ఇంకంతే. వీళ్ళంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి వీళ్ళు తీస్తారు చక్కగా. సో మమ్మీ హెల్ప్ తీసుకొని ఇంకా అలా అన్ని పూరీస్ని చక్క వేయించేసుకున్నాం మేము. యాక్చువల్లీ ఇది స్లో మోషన్ షాట్, నార్మల్ మోషన్ వచ్చేసింది ఇది చెప్పాలంటే. సో అండ్ ఇది మదర్స్ డే రోజు చేసుకున్నాము. మళ్ళీ లాంగ్ అయిపోతుంది మదర్స్ డే వ్లాగ్, ప్లస్ ఇది కూడా ఇంకో వ్లాగ్ వచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను ఇంకా ఈ వ్లాగ్లోకి వేసేసాను. అండ్ యాక్చువల్లీ చాలా ఎక్కువ వచ్చినాయి పూరీలు. అండ్ మేము 2 days తిన్నాం చెప్పాలంటే. ఫస్ట్ మా మమ్మీ మా డాడీ, ఫస్ట్ నేను మమ్మీ తిన్నాం, తర్వాత మా మమ్మీ మా డాడీ తిన్నారు. అది సో అలాగైపోయింది. మా డాడీ టేస్ట్ చేయడానికి కోసమని తిన్నారు, బట్ ఇట్ వాస్ గుడ్. కానీ వాటర్లో మసాలా క్వాంటిటీ అనేది కలుపుకోలేదు. ఇప్పుడు మసాలా ఉంది కదా, ఇది మసాలా. సో రాక్ సాల్ట్ అన్నీ ఉంటాయి దీనిలో, మీరు చూస్తే తెలుస్తుంది. అండ్ నాకు తెలిసి 2 spoons కలిపాం కదా, యాక్చువల్లీ పులుపు సరిపోలేదు మాకు. 3 spoons అట్లా కలుపుకోవాలనుకుంటా. సో వాటర్ కూడా మళ్ళీ టాప్ ఆఫ్ దట్ వాటర్ ఎక్కువ యాడ్ చేశాను నేనైతే, తెలిసినట్టు. అండ్ నెక్స్ట్ కమ్స్ టు దిస్ మసాలా మేకింగ్. పూరీ కూర, పానీపూరిలో కర్రీ చేస్తారు కదా మసాలా, అది. సో మమ్మీ హెల్ప్ చేసింది ఇది కూడా, ఎందుకంటే వేడిగా ఉంది కదా, సో అందుకని. కానీ నేనే ఇది మాత్రం కష్టపడి తీసాను. చాలా కాలిపోతుంది అసలు చెయ్యి, నేను అసలు ఎప్పుడు తీయలేదు అంత వేడిది. నా చేతులు చాలా మండినాయి చెప్పాలంటే. అండ్ ఇలా పీల్ చేసేసుకోవాలి. ఆలు చాలా ఈజీగా వస్తుంది యాక్చువల్లీ, చాలా సాటిస్ఫైయింగ్ కూడా ఇది. ఎంత బాగుంటుందంటే ఆ పీలింగ్ చాలా బాగుంటుంది, అందుకే యాక్చువల్లీ తీసుకున్నాను. ఎంత సాటిస్ఫైయింగ్ ఉంటుందని. దాని తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి ఒక స్పూన్తో. చేత్తో చేయకండి, మీ చెయ్యి కాలిపోద్ది. సో
అండ్ ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మసాలాస్ వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ కొరియాండర్ వేసుకున్నాను. కొరియాండర్ కట్ చేస్తున్నప్పుడు తెగిందండి నా చెయ్యి, ఐ మీన్ నా ఫింగర్. చూడండి బ్లడ్ మామూలుగా కాదు. పసుపు పెట్టేసుకున్నాక ఇంకా సంహవ్ ఐ మేనేజ్డ్, కానీ చాలా మండింది. ఇంక ఇట్లా చేత్తో కలుపుకోవడం మొదలుపెట్టా. అండ్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్లో సగం ఆనియన్స్ వేసుకున్నాను. అండ్ మసాలా టర్న్ అవుట్ టు బి వెరీ యమ్మీ యాక్చువల్లీ, బాగుంది. ఇది మనం చపాతీలోకి వేసుకొని కూడా తినచ్చు, చేసుకొని లోపల. తర్వాత సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ చాట్ మసాలా. అకార్డింగ్ టు యువర్ టేస్ట్, అది మనం చెప్పలేము ఎంత వేసుకోవాలని. సో నేనైతే ఆల్మోస్ట్ అన్నీ హాఫ్ స్పూన్సే వేసుకున్నా, మళ్ళీ ఎక్కువ అవుతాయి కష్టం. అండ్ పెప్పర్ మర్చిపోయాను. అన్నీ వేసుకొని కలుపుకోవాలి. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే మనం తగ్గించుకోలేము కదా, అందుకని ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత వేసుకోండి. అండ్ ఇంక ఇలా అన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత నేను ఇంకా అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద సెగ్రిగేట్ చేసేసాను. నీట్గా సర్దేశాను. ఇది మదర్స్ డే వ్లాగ్లో కూడా ఉంటుంది ఈ షార్ట్. ఈ లాస్ట్ 2 షార్ట్స్ ఉంటాయి మదర్స్ డే వ్లాగ్లో. మీరు చూడకపోతే నేను ఆ వ్లాగ్ అనేది పెడతాను, మీరు వెళ్ళి చూడండి ఇన్ డిస్క్రిప్షన్. అండ్ నేను 3 గ్లాసెస్ ఎందుకు తీసుకొచ్చానంటే, అందులో డ్రింక్స్ నీళ్లు పోసుకొని ఈజీ టు పోర్ ఇన్ టు ద పూరి అని చెప్పి నేను ఆ గ్లాసెస్ అరేంజ్ చేసా. పూరీస్, ఆనియన్ అండ్ డ్రింక్ అండ్ మసాలా. సో ఇలా నైట్ టైం తినేసామండి. అండ్ హోప్ ఈ పానీపూరి వ్లాగ్ మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజా పిల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.